ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ అండి. వెల్కమ్ టు దేవేందర్ మెథడ్స్. మనం ప్రీవియస్ క్లాస్లో ఇంతకుముందు యూట్యూబ్లో కూడా ప్రీవియస్ పెట్టాం. లాజిసిజం, స్కూల్ ఆఫ్ లాజిసిజం, తార్కికవాదం గురించి డిస్కస్ చేసి యూట్యూబ్లో కూడా క్లాస్ పెట్టామండి. ఈరోజు మనం దాంతోపాటు కంటిన్యూగా అంతర్బుద్ధివాదము అండ్ సాంప్రదాయవాదం గురించి డిస్కస్ చేద్దామండి. ప్రతి డిఎస్సీలో కూడా కంపల్సరీ హాఫ్ మార్కు ఈ యొక్క స్కూల్ ఆఫ్ లాజిసిజం అని చెప్పి తార్కికవాదం, అంతర్బుద్ధివాదం, సాంప్రదాయకవాదం మీద అడుగుతున్నారు కాబట్టి ఈ హాఫ్ మార్క్ మిస్ చేసుకోకండి, చివరి దాకా వినండి. ఓకే, రైట్ నాన్న. ఇవి గణిత స్వభావం ప్రసిద్ధ వాదంలో ఉన్నటువంటి ఈ యొక్క 3 వాదాలు: తార్కికవాదం, సాంప్రదాయకవాదం, అంతర్బుద్ధివాదం. దీని గురించి డిస్కస్ చేద్దాం. ఏంటంటే ఇక్కడ అంతర్బుద్ధివాదం, దీనికి మరొక పేరు ఏంటంటే సహజ జ్ఞానవాదం. సహజ జ్ఞానవాదం అండి. మన 2025 జూన్ 12 రోజు ఇదే బిట్ అడిగారండి. ఇక్కడ అంతర్బుద్ధివాదం అని ఇచ్చేసి ఇంగ్లీష్లో ఇంట్యూజనిజం అని ఇచ్చి ఇక్కడ సహజ జ్ఞానవాదం అని ఇవ్వకుండా మిస్టేక్ ఎలా ఇచ్చారంటే సాంప్రదాయకవాదం అని ఇచ్చారండి. కానీ కొంతమంది అంతర్బుద్ధివాదాన్ని అభివృద్ధి చేసిన వ్యక్తులు అని చెప్పి మనకు 4 ఆప్షన్లు ఇచ్చారు. ఆ ఆప్షన్లు ఏం చేస్తారంటే దీన్ని పట్టించుకోకుండా కొంతమంది సాంప్రదాయకవాదం, దీన్ని సహజ జ్ఞానవాదం అని ఇవ్వకుండా సాంప్రదాయకవాదం చెప్పి క్వశ్చన్లో అలా ఇవ్వడం వల్ల సాంప్రదాయకవాదాన్ని కనుగొన్న వ్యక్తి డేవిడ్ హిల్బర్ట్ అని చెప్పి అదే ఆన్సర్ పెట్టారు. కానీ అంతర్బుద్ధివాదం అని ఇక్కడ ఇచ్చాడు కదా, కానీ ఇంగ్లీష్లో క్వశ్చన్ ఇంగ్లీష్లో ఇంట్యూషనిజం ఇచ్చాడు తప్ప ఇక్కడ సాంప్రదాయకవాదం ఇచ్చాడు కదా, ఫార్మలిజం అని చెప్పి ఇవ్వాలి. కానీ ఇక్కడ మిస్టేక్ జరిగిందండి. అలాంటప్పుడు మీరు ఏం చేస్తారు, ఇంగ్లీష్లో చూసుకోవాలి. ఆ మిస్టేక్ వల్ల మన హాఫ్ మార్క్లో జాబ్ మిస్ అయిందండి. కాబట్టి తెలుగు పదాలు తెలిసి ఉండాలి, ఇంగ్లీష్ పదాలు కూడా తెలిసి ఉండాలి. తెలుగులో కొన్ని అర్థం కాకపోతే ఇంగ్లీష్ చూడాలి, ఇంగ్లీష్ అర్థం కాకపోతే తెలుగులోకి చూడాలండి. అలా కొంతమంది చూడక తొందరపాటులో ఇక్కడ సాంప్రదాయకవాదం అని చెప్పి చూసి ఆప్షన్లో హిల్బర్ట్ అని పెట్టారు. ఆ క్వశ్చన్ కూడా మీకు ఎలా మిస్టేక్ చేశారో చెప్తాను, చివరి దాకా చూడండి. రైట్, ఇక్కడ ఈ అంతర్బుద్ధివాదాన్ని అభివృద్ధి చేసిన వ్యక్తులు ఎవరు అంటే, అభివృద్ధి చేసిన వ్యక్తులు ఎవరు అంటే నాన్న ఇక్కడ ఒకరు లియోపార్డ్ క్రోనేకర్. రెండో వ్యక్తి హెన్రీ పాయింకేర్ అండి. మన డిఎస్సిలో ఇచ్చినటువంటి బిట్ హెన్రీ పాయింకేర్ అని ఇచ్చాడు, డేవిడ్ హిల్బర్ట్ అని ఇచ్చాడు. కానీ ఇంగ్లీష్లో ఇంట్యూజనిజం అని చెప్పి ఇచ్చాడు. కానీ ఇక్కడ సాంప్రదాయకవాదాన్ని కనుక్కున్నది డేవిడ్ హిల్బర్ట్. అదే అనుకుని అందరు ఆన్సర్ డేవిడ్ హిల్బర్ట్ అని పెట్టి హాఫ్ మార్క్ మిస్ అయింది. కానీ అందరికీ హాఫ్ మార్క్ గవర్నమెంట్ కలిపింది, ఎలాంటి ఇబ్బంది లేదు. ఓకే, రైట్ అన్న. ఇప్పుడు చూద్దాం, అంతర్బుద్ధివాదాన్ని అభివృద్ధి చేసినటువంటి వ్యక్తులు ఎవరంటే లియోపార్డ్ క్రోనేకర్ అండ్ హెన్రీ పాయింకేర్ అనేటటువంటి వ్యక్తులు. వీరిద్దరు కూడా అంతర్బుద్ధివాదం యొక్క ప్రాముఖ్యతను ఇంపార్టెన్స్ ఆఫ్ ఇంట్యూజనిజం, ఈ యొక్క ప్రాముఖ్యతను వెలుగులోకి తీసుకొచ్చినటువంటి వ్యక్తులు ఎవరు అంటే ఈ యొక్క లియోపార్డ్ క్రోనేకర్, హెన్రీ పాయింకేర్. అంతర్బుద్ధివాదం మీద కృషి చేసినటువంటి వ్యక్తులు, ప్రాముఖ్యతను తీసుకొచ్చినటువంటి వ్యక్తులు, అభివృద్ధికి దారి తీసినటువంటి వ్యక్తులు ఎవరు అని అడిగినప్పుడు లియోపార్డ్ క్రోనేకర్, హెన్రీ పాయింకేర్ అని గుర్తుపెట్టుకోండి. ఓకే, మరి ఏంటి సార్ ఈ యొక్క అంతర్బుద్ధివాదము అంటే అర్థం ఏమిటి అంటే దాని గురించి వివరిద్దాం. వీరిద్దరూ అభివృద్ధిలోకి తీసుకొచ్చిన తర్వాత, వెలుగులోకి తీసుకొచ్చిన తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత ఎల్ఈజే బ్రౌవర్ అండి, ఎల్ఈజే బ్రౌవర్ అనేటటువంటి వ్యక్తి. ఈ వ్యక్తికి మనకు తెలుగు అకాడమీ బుక్లో ఏ బుక్లో, ఓల్డ్ బుక్ కానీ న్యూ బుక్ అని ఎక్కడ కూడా ఇతని పేరు ఉండదు. ఏమనుంటే మనకు ఈ బ్రౌవర్ అనే వ్యక్తి నెట్ నుంచి, మన గూగుల్ నుంచి తీసుకోవడం జరిగింది. రేపు వీళ్ళిద్దరూ లేకపోతే, లియోపార్డ్ క్రోనేకర్ అండ్ హెన్రీ పాయింకేర్ లేకపోతే, రేపు ఎగ్జామ్ పాయింట్లో క్వశ్చన్ అడిగితే వీరిద్దరు లేకపోతే ఇతని పేరు పెట్టడానికి ప్రయత్నించండి. వీరిద్దరు ఉంటే ఈ ఇద్దరిట్లో ఇతనికి ప్రిఫరెన్స్ ఇవ్వకుండా వీరిద్దరిట్లో ఎవరున్నా కూడా లియోపార్డ్ క్రోనేకర్, హెన్రీ పాయింకేర్ ఎవరున్నా కూడా ఇవి ఆన్సర్ పెట్టండి. వీరిద్దరు లేకపోతే అప్పుడు బ్రౌవర్ అని చెప్పి ఆన్సర్ పెట్టడానికి ప్రయత్నించండి. ఓకే, ఇతను ఏం చేశారంటే అంతర్బుద్ధివాదాన్ని వెలుగులోకి తీసుకొచ్చి దాని అభివృద్ధికి దారితీసిన వ్యక్తులు అంటే లియోపార్డ్ క్రోనేకర్, హెన్రీ పాయింకేర్ అని గుర్తించిన తర్వాత ఇతను ఏం చేశారంటే మరింతగా క్లుప్తంగా
దాన్ని ఇంకా స్పష్టంగా వివరించి ఈ యొక్క ఎల్ఈజే బ్రౌవర్ అనేటటువంటి వ్యక్తి అంతర్బుద్ధి సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టాడు ఈ యొక్క ఎల్ఈజే బ్రౌవర్. గుర్తుపెట్టుకోండి. ఓకే, ద థియరీ ఆఫ్ ఇంట్యూషనిజం అంటే దీని వెలుగులోకి తీసుకొచ్చిన వ్యక్తులు లియోపార్డ్ క్రోనేకర్, హెన్రీ పాయింట్కేర్ అయితే ఆ అంతర్బుద్ధివాదాన్ని మరింత స్పష్టపరిచి దాన్ని బాగా వివరించి అంతర్బుద్ధి సిద్ధాంతాన్ని ఇంకా అభివృద్ధి చేసినటువంటి వ్యక్తి ఎవరంటే ఎల్ఈజే బ్రౌవర్. ఇది తెలుగు అకాడమీ బుక్లో ఎక్కడా కూడా లేదు. మనం ఏమైనా గూగుల్ నుంచి తీసుకొని మనం చెప్పడం జరుగుతుంది. వీరిద్దరూ లేకపోతే ఇది పెట్టడానికి ప్రయత్నించండి అని మరీ చెప్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ అండి. మరి అంతర్బుద్ధివాదం అంటే ఏంటి నానంటే ఇక్కడ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ అంతర్బుద్ధివాదము అంటే ఇక్కడ మనకు కావాల్సినటువంటి దాంట్లో అంతర్బుద్ధివాదం మనకి చూడండి, అంతర్బుద్ధి అన్నాం. బుద్ధి లేదురా నీకు అని చెప్పి అంటాం. అనగా నాకు బుద్ధి లేదంటావా అని చెప్పి ఫీల్ అవుతారు. తెలివి లేదురా నీకు అని చెప్పాను అనుకోండి, ఆ తెలివి లేదా అని చెప్పి అనుకుంటాడు. అంటే బుద్ధికి తెలివి అన్న తేడా ఉందా? రెండూ ఒకటే కదా. అంటే మాట విధానాన్ని అర్థం చేసుకునే విధానాన్ని బట్టి ఉంటుంది. బుద్ధి అన్నా తెలివి అన్నా ఒకటే, గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ వ్యక్తి యొక్క మనసు అండి. ఇక్కడ వ్యక్తి ఈ యొక్క బుద్ధి తెలివితేట అనేది మనిషి యొక్క ఆలోచనలు ఏంటంటే ఇక్కడ మనిషి యొక్క ఆలోచన ద్వారానే జ్ఞాన నిర్మాణం జరుగుతుంది అని తెలిపేదే అంతర్బుద్ధివాదం అని గుర్తుపెట్టుకోండి. ఓకే, మనిషి యొక్క ఆలోచనల ప్రకారం గణితం అనేది తన బుద్ధి తెలివితేటలు అంతర్బుద్ధి నుండి జ్ఞాన నిర్మాణం జరుగుతుంది అని తెలిపేదే ఈ యొక్క అంతర్బుద్ధివాదం. దాన్ని వెలుగులోకి తెచ్చిన వ్యక్తులు లియోపార్డ్ క్రోనేకర్, హెన్రీ పాయింట్కేర్. మరి ఈ జ్ఞాన నిర్మాణం ఎలా అంటే ఇక్కడ జ్ఞాన నిర్మాణ ప్రక్రియ కన్స్ట్రక్టివిస్ట్ ప్రాసెస్ అండి. మరి జ్ఞాన నిర్మాణం ఎలా జరుగుతుంది? అంతర్బుద్ధి ఆలోచన ప్రకారం మనిషి మనసులో నుంచే అంతర్బుద్ధి ఆలోచనలు బయటకు వచ్చి జ్ఞాన నిర్మాణం జరుగుతుంది అని తెలిపేదే అంతర్బుద్ధివాదం. ఈ జ్ఞాన నిర్మాణం ఎలా జరుగుతుంది అనేది, ఈ జ్ఞాన నిర్మాణం అనేది ఒక నిర్మాణాత్మకమైనటువంటి ప్రక్రియ. ఏంటి ఇక్కడ? నిర్మాణాత్మకమైనటువంటి ప్రక్రియ, కన్స్ట్రక్టివిస్ట్ ప్రాసెస్. మరి ఇది ఎలా జరుగుతుంది అంటే సమాజం నుండి కానీ మరియు సమాజంలో బయట ఉన్నటువంటి సమాజంలోని సంస్థల ద్వారా కానీ, సమాజం నుండి మరియు సంస్థల ద్వారా జ్ఞాన నిర్మాణం జరుగుతుంది. అది అంతర్బుద్ధి నుండి జరుగుతుందని తెలిపేదే ఈ యొక్క అంతర్బుద్ధివాదం. కానీ ఇక్కడ అంతర్బుద్ధివాదం ఏం చెప్తున్నట్టు ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. ఇంతకుముందు ప్రీవియస్ యూట్యూబ్లో పెట్టాం క్లాసు, దాంట్లో తార్కికవాదం గురించి డిస్కస్ చేశాం. ఎటువంటి నిరూపణ లేకుండా నిజమని అంగీకరించేటటువంటి వాటినే స్వీకృతాలు అంటాం. ఆ స్వీకృతాలకు ప్రసిద్ధే ఈ యొక్క తార్కికవాదం. కానీ అంతర్బుద్ధివాదం ఏం చెప్తుందంటే తప్పనిసరిగా ఈ అంతర్బుద్ధివాదం అనేది తప్పనిసరిగా గణితం అనేది ఏమంటుంది ఇక్కడ, గణితం అనేది సత్యం. ఈ సత్యం తప్పనిసరిగా నిరూపణ ఉండాలి, కంపల్సరీ ఈ నిరూపణ ఉండాలి అని తెలిపేదే అంతర్బుద్ధివాదం. అంటే ఇది నిరూపణ లేకుంటే అంగీకరించదు అని తెలిపేదే ఈ యొక్క అంతర్బుద్ధివాదం. నిరూపణ లేకుండా అంగీకరించేది తార్కికవాదం అయితే, గణితంలోని ప్రతిదీ సత్యాన్ని మనం తెలుసుకోవాలంటే దానికి నిరూపణ అవసరం. నిరూపణ లేకుంటే అంగీకరించని వాదం ఏంటంటే అంతర్బుద్ధివాదం. అలా నిరూపించడం ద్వారా జ్ఞాన నిర్మాణం జరుగుతుంది. అది నిర్మాణాత్మక ప్రక్రియ అని తెలిపేదే ఈ యొక్క అంతర్బుద్ధివాదం. మరి ఎలా? చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నానమ్మా. ఇప్పుడు ఉదాహరణకు జ్ఞాన నిర్మాణం జరగాలి. ఇంతకుముందు జ్ఞాన నిర్మాణం అంటే మీకు తెలిసే ఉంటుంది. ఈ యొక్క రష్యా దేశానికి చెందినటువంటి వైగాట్స్కి జ్ఞాన నిర్మాణ ప్రక్రియ అనేది సోషియో కల్చరల్ థియరీ ఆఫ్ లెర్నింగ్ అనేటువంటి గ్రంథంలో ఈ యొక్క నిర్మాణం జరుగుతుంది. అది పెద్దల ద్వారా జ్ఞాన నిర్మాణం జరుగుతుంది. ఈ యొక్క సామాజిక సాంస్కృతిక ఉన్నటువంటి పరిసరాల్లో విద్యార్థి యొక్క చర్యా ప్రతిచర్యలు జరపడం ద్వారా జ్ఞాన నిర్మాణం జరుగుతుందని చెప్పి ఈ యొక్క వైగాట్స్కి తన యొక్క సోషియో కల్చరల్ థియరీ ఆఫ్ లెర్నింగ్లో చెప్పడం జరిగింది. ఇక్కడ కామన్గా మనం ఏమంటారంటే కంపల్సరీ నిజ నిరూపణ ఉండాలి, అలా మనిషి యొక్క మనస్సులోని ఆలోచన ద్వారా జ్ఞాన నిర్మాణం జరుగుతుందని చెప్పేదే అంతర్బుద్ధివాదం. ఇక్కడ ఎలా జరుగుతుంది చూడండి ఒకసారి. ఇక్కడ 1, 2, 3 లేక 4,
5 ఇలా ఉంది. మరి 1 2 3 4 అయ్యేటటువంటి యొక్క నెంబర్స్ని విద్యార్థికి 1 2 3లు గుర్తుపట్టే విధంగా ఏ నెంబర్కి ఎంత అని చెప్పి పిల్లవానికి ఒక జ్ఞాన నిర్మాణం జరగాలనుకోండి. అప్పుడు పిల్లవానికి ఏం చేస్తామంటే ప్రజెంటు ఒక యాపిల్ ఇలా తీసుకొచ్చి ఇది ఏంటంటే 1 అనేటటువంటి విధం చెప్తే తన యొక్క మనస్సులోని ఆలోచనల ప్రకారం 1 అంటే 1 ఉంటుంది యాపిల్ తెలుసుకుంటాడు. అదేవిధంగా ఇక్కడ 2 యాపిల్స్ పెడితే ఈ 2 అనేటటువంటి అంకె ఈ నెంబర్కు ఓహో 2 వస్తువులు ఉన్నాయని చెప్పి విద్యార్థి తన అంతర్గతంలో ఉన్నటువంటి మనసులోని ఆలోచనల ప్రకారం 1 అంటే సింగిల్ 1 ఉంటుంది, 2 అంటే 2 యాపిల్స్ ఉంటాయని చెప్పి చాక్లెట్ కానీ చింతగింజలు కానీ రాళ్ళు కానీ కొన్ని వస్తువులతోటి ఇలా పిల్లవానికి చెబితే తన అంతర్గతంగా మనసులోని ఆలోచనల ప్రకారం జ్ఞాన నిర్మాణం జరుగుతుంది. అదే అంతర్బుద్ధివాదం అనేదే ఇక్కడ తెలియజేసేటువంటి విధం. దీని మీద మనకు ఎలాంటి ప్రశ్న అడిగాడు ప్రీవియస్ డిఎస్సిలో ఒకసారి చూద్దాం. ఏంటి అంటే చూద్దాం. నేను ఇక్కడ చూడండి ఒకసారి. అంతర్బుద్ధివాదం ఇంతకుముందు డిస్కస్ చేశాం. దీన్ని లేదా సాంప్రదాయకవాదాన్ని ప్రవేశపెట్టిన గణిత శాస్త్రజ్ఞులు ఒకరని చెప్పి ఇచ్చాడు. మన 2025 జూన్ 12 రోజు ఇదే బిట్ అడిగాడు. ఒకసారి చూడండి. ఈ ప్రశ్న చాలామంది కూడా ఇలా ఇచ్చాడు ఏంటి సార్ అని చెప్పి బాధపడ్డారు, రాంగ్ పెట్టారు, కొంతమంది రైట్ పెట్టారు. కానీ ఏంటి నానంటే ఇక్కడ ఇంగ్లీష్ చూడండి. వన్ ఆఫ్ ది మ్యాథమెటిషియన్ హూ ఇంట్రడ్యూస్డ్ ద స్కూల్ ఆఫ్ ఇంట్యూజరిజం అన్నాడు. అంతర్బుద్ధివాదం అని ఇచ్చాడు. కానీ ఇక్కడ తెలుగులో ఏమి ఇచ్చాడంటే ఇక్కడ సహజ జ్ఞానవాదం అని ఇక్కడ ఇవ్వాలి, కానీ సాంప్రదాయకవాదం అని ఇచ్చాడు. సాంప్రదాయవాదకం వేరు, ఇంకోటి ఫార్మలిజం. కానీ అది ఇవ్వకుండా మిస్టేక్లో ఇది ఇవ్వడం జరిగింది ఆ గవర్నమెంట్ పేపర్లో. దీన్ని ఇప్పుడు అందరూ కూడా స్టూడెంట్ కూడా చూడండి ఒకసారి. అంతర్బుద్ధివాదం అనేది దీన్ని మొదట ఇచ్చిన దాన్ని ఇక్కడ ఇంగ్లీష్లో ఇంట్యూషనిజం అని కూడా ఇచ్చాడు. ఇది వదిలిపెట్టి కొంతమంది చూడండి సాంప్రదాయకవాదం దానికి అనుకుంది డేవిడ్ హిల్బర్ట్. చూసారు ఇక్కడ ఏఎన్ వైట్హెడ్ ఇది తార్కికవాదం, బెర్ట్రాండ్ రస్సెల్ ఈ ఇద్దరు తార్కికవాదం, హెన్రీ పాయింకేర్ డేవిడ్ హిల్బర్ట్ సాంప్రదాయకవాదం అని చెప్పి అనుకుని అందరు ఆన్సర్ ఇది పెట్టాడు. కానీ ఆన్సర్ ఏంటో తెలుసా? ఇంట్యూజనిజం, అంతర్బుద్ధివాదం. దీన్ని ఇక్కడ సహజ జ్ఞానవాదం అని ఇవ్వాలి. సహజ జ్ఞానవాదం అని ఇస్తే కరెక్ట్. అలా మిస్టేక్ ఇవ్వడం ద్వారా చాలామంది హిల్బర్ట్ అని పెట్టారు. తర్వాత మార్కు కలిసింది, కానీ అలా కలవకపోతే చాలామంది హాఫ్ మార్క్లో జాబ్ మిస్ అయ్యేటటువంటి వ్యక్తులు. కాబట్టి క్వశ్చన్ పేపర్ చదివేటప్పుడు చాలా జాగ్రత్త చదవాలి. ప్రాక్టీస్ నెంబర్ ఆఫ్ ప్రాక్టీస్ చేస్తే ఏమవుతుందంటే మనకు బిట్ మీద పర్ఫెక్ట్ వచ్చి డిఎస్ఎల్ ఒక్క బిట్ కూడా మిస్ చేయలేం. అంతే, ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అంటాం. అంత పర్ఫెక్ట్గా మనం బిట్స్ ప్రాక్టీస్ చేయాలి. ఇది కాదు మరి ఆన్సర్ ఏంటి ఇక్కడ? హెన్రీ పాయింకేర్. ఇది ఆన్సర్ మనకి ఇక్కడ ఏమిచ్చాడు? అంతర్బుద్ధివాదం. ఇంగ్లీష్లో మరి ఇక్కడ సాంప్రదాయకవాదం అంటే ఫార్మలిజం అని ఇచ్చాడా? ఇవ్వలే కదా, ఇంట్యూజనిజం అని ఇచ్చాడు. కాబట్టి ఇది కూడా చూడాలి. తెలుగులో కాకపోతే వీళ్ళు బట్టి డౌట్ ఉంటే మన మనసు వెంటనే చెబుతుంది ఇంట్యూజనిజం. ఇక్కడ ఇంగ్లీష్లో చూస్తే కరెక్ట్ ఆన్సర్ పెట్టొచ్చు. దీనికి ఆన్సర్ ఏమన్నాం? హెన్రీ పాయింకేర్. ఇలాంటి బిట్లు చాలా సింపుల్ బిట్లు, అన్ని నాలెడ్జ్ బిట్లు. ఇలా ఈ వాదాల మీద తప్పనిసరిగా బిట్లు ఇస్తున్నాడు. కాబట్టి ఇలాంటి దగ్గర ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక హాఫ్ మార్కే కనీసం మన జీవితాన్ని మళ్ళీ డిఎస్ వచ్చే వరకు అది 4 సంవత్సరాలకు వస్తా, 3 సంవత్సరాలకు వస్తా, మరి ఏపీలో అయితే ప్రతి ఇయర్ వస్తుంది అనుకోండి, 1 ఇయర్ అయినా వేస్ట్ అయినట్టే కదా. కాబట్టి మన లాస్ట్ ఇయర్ చాలా పోస్టులు ఉన్నాయి, ఇప్పుడు ఉండొచ్చు ఉండకపోవచ్చు. ఇలాంటి సందర్భంలో మనం చాలా నర్వస్ కావాల్సి వస్తుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండి ఎంత హార్డ్ వర్క్ చేస్తామో అంత విజయానికి దగ్గరగా ఉంటాం. ఇలాంటి బిట్స్ అండి. నెక్స్ట్ ఇంకో బిట్ చూద్దాం. ఇలాంటి బిట్లు అడుగుతారు. గణితంలో అంతర్బుద్ధివాదాన్ని ఇంట్యూజనిజంను ప్రతిపాదించిన వారు ఎవరు? హిల్బర్ట్, రస్సెల్, ప్రీవియస్ డిఎస్సి బిట్ అండి ఇవ్వండి. తర్వాత ఎల్ఈజే బ్రోవరా, యూక్లిడ్ అని ఇచ్చాడు. మరి ఇంతకుముందు ఒక మాట చెప్పాం ఏమని? లియోపార్డ్ క్రోనేకర్ కానీ అదేవిధంగా హెన్రీ పాయింకేర్ లేకపోతే ఎవరిని పెట్టాలి అని చెప్పంటే చూడండి ఒకసారి. హిల్బర్ట్ సాంప్రదాయకవాదం, రస్సెల్ తార్కికవాదం, యూక్లిడ్కి సంబంధమే లేదు, అవునా కదా. మరి ఎల్ఈజే బ్రోవర్ ఇలా అడుగుతారు, గుర్తుపెట్టుకోండి. అప్పుడప్పుడు మనం తెలుగు అకాడమీ బుక్లోనే కాకుండా నెట్లోంచి కూడా కొద్ది దాని ఇన్ఫర్మేషన్ తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇలాంటి బిట్లు ఎవరు చేయనటువంటి ప్రశ్నలకు మనం ఎప్పుడైతే సమాధానం చేస్తామో అప్పుడే మనకు జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే, నెక్స్ట్ చూడండి. అంతర్బుద్ధివాదాన్ని ప్రచారం చేసిన గణిత శాస్త్రవేత్తలు ఎవరు? న్యూటన్, గాస్, యూక్లిడ్, ఆర్కిమిడీస్, ఇక్కడ క్రోనేకర్, పాయింకేర్, రస్సెల్, వైట్హెడ్. మనం 3 వాదాల మీద పర్ఫెక్ట్ చదివాం అనుకోండి, తప్పనిసరిగా ఈజీగా పెట్టగలుగుతాం. ఎట్లా? ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ని. ఇక్కడ చూడండి, న్యూటన్, గాస్ అనే వ్యక్తులు అసలు మనం ఎక్కడ చదువుకోలేరు. యూక్లిడ్, ఆర్కిమిడీస్ లేరు.
ఇక్కడ క్రోనేకర్, పాయిన్కేర్, రస్సెల్ వైటెడ్. రస్సెల్ వైటెడ్ అంటే తార్కికవాదం. ఇక మిగిలిన వాళ్ళు ఎవరు? క్రోనేకర్, పాయిన్కేర్. ఈ విధంగా అడుగుతారు ప్రశ్నలు. ఓకే, రైట్ నాన్న. తర్వాత అంతర్బుద్ధివాదం ప్రకారం గణితం ఎక్కడి నుండి ఉద్భవిస్తుంది అని ఇచ్చాడు. ప్రకృతి నుండా, సమాజం నుండా, మనిషి మనస్సులోని అంతర్బుద్ధి నుండా, పుస్తకాల నుండా అని చెప్పి అడుగుతారు. అంటే ఇక్కడ చూడండి ఒకసారి, మనిషి మనస్సులోని ఆలోచనల ఆధారంగానే అంతర్బుద్ధి బయటకు వచ్చి జ్ఞాన నిర్మాణం జరుగుతుంది అనేది గుర్తుపెట్టుకోండి. ఆ జ్ఞాన నిర్మాణం అనేది ఒక నిర్మాణాత్మకమైనటువంటి ప్రక్రియ. అంటే ఆ జ్ఞాన నిర్మాణం, ఇప్పుడు నేను యాపిల్స్ అని చెప్పాను, ఒక వస్తువుకు ఒక యాపిల్, 2 అంటే 2 యాపిల్స్ అని, అలా తన అంతర్గత ఆలోచన నుంచి ఒక జ్ఞాన నిర్మాణం జరుగుతుంది. తన సత్యాన్ని తానే నమ్ముతుంది. ఎప్పుడు? నిరూపణ చేసిన తర్వాత అని తెలిపేదే ఈ యొక్క అంతర్బుద్ధివాదం. ఇలాంటి ప్రశ్నలు అడుగుతారు, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓకే, నెక్స్ట్ మనకున్నటువంటి దాంట్లో సాంప్రదాయకవాదం, ఫార్మలిజం ఉందండి. ఈ ఫార్మలిజం ఎవరు కనుక్కున్నారో ఒకసారి చూద్దాం. ఓకే, సాంప్రదాయకవాదం. సాంప్రదాయకవాదం, ఈ సాంప్రదాయకవాదాన్ని ఇంగ్లీష్లో ఏమంటామంటే స్కూల్ ఆఫ్ ఫార్మలిజం అని చెప్పి అంటాం. అంటే ఇక్కడ స్కూల్ ఆఫ్ లాజిసిజం తార్కికవాదం, స్కూల్ ఆఫ్ ఫార్మలిజం, స్కూల్ ఆఫ్ ఇంట్యూజనిజం అని చెప్పి 3 వాదాలు ఇలా అంటాం. ఓకే, రైట్ అన్న. మరి ఈ సాంప్రదాయక వాదాన్ని ప్రతిపాదించిన వారు, లేకపోతే అభివృద్ధి చేసిన వారు, ప్రతిపాదించిన వారు ఎవరు అంటే డేవిడ్ హిల్బర్ట్ అనేటటువంటి వ్యక్తి. ఓకే, రైట్ అన్న. ఇతను ఒక ఫేమస్ గ్రంథాన్ని రాశాడు. ఏంటి ఆ గ్రంథం అంటే గ్రండ్లా గెండేర్ మ్యాథమెటికా. గ్రండ్లా గెండేర్ మ్యాథమెటికా అనేటటువంటి గ్రంథాన్ని రాశాడు. ఎవరంటే డేవిడ్ హిల్బర్ట్. ఓకే, ఏమని రాశాడు ఇక్కడ? గ్రండ్లా గెండేర్ మ్యాథమెటికా అనేటటువంటి గ్రంథాన్ని రాసిన వ్యక్తి అంటే డేవిడ్ హిల్బర్ట్. మరి ఈ సాంప్రదాయకవాదం అనేది గణితశాస్త్రం యొక్క స్వభావాన్ని ఎలా తెలుపుతుందంటే, ఇతని ప్రకారం గణితశాస్త్రం గణితం అనేది ఎక్కువగా కూడా ఎలా ఉంటుందంటే చిహ్నాలు, ఇది మెయిన్ కాన్సెప్ట్. చిహ్నాలు అంటే సింబల్స్, చిహ్నాలు అండ్ నియమాలు అంటే రూల్స్. ఇక్కడ తార్కికవాదం ఏమని చెప్పింది? తర్కం మీద ఆధారపడి ఉంటుంది. ఎటువంటి నిజ నిరూపణ లేకుండా అంగీకరించే వాదం తార్కికవాదం అక్కడ చెప్పింది. అంతర్బుద్ధివాదం ఏం చెప్పింది? మనిషి మనస్సులో ఉండేటువంటి ఆలోచన ప్రకారం జ్ఞాన నిర్మాణం జరుగుతుంది. తప్పనిసరిగా గణిత శాస్త్రం అంటేనే నిరూపణ ఉండాలి, నిరూపణ లేకపోతే నేను అంగీకరించను అని చెప్పి అంతర్బుద్ధివాదం చెప్పింది. ఇక్కడ సాంప్రదాయకవాదం ఏమంటుంది? గణిత శాస్త్రం అనేది కంపల్సరీ చిహ్నాలు, నియమాలపై ఆధారపడి ఉంటుంది అని తెలిపే వాదమే సాంప్రదాయకవాదం. మరి నీ చిహ్నాలు, నియమాలు అంటే సింబల్స్ అండ్ రూల్స్ పై ఆధారపడి ఉంటుందని చెప్పి ఈ యొక్క వాదం అనేది గణిత శాస్త్రం యొక్క స్వభావాన్ని తెలుపుతుంది. అంతర్బుద్ధివాదం జ్ఞాన నిర్మాణం అనే స్వభావాన్ని తెలుపుతుంది. తార్కికవాదం అనేది రీజనింగ్, ఒక తర్కం మీద ఆధారపడి ఉంటుందని చెప్పి తార్కికవాదం చెప్తుందండి. ఇలా ఒక్కొక్క వాదాలు గణిత శాస్త్రం యొక్క స్వభావం గురించి చెప్పడం జరిగింది. మరి సింబల్స్ అంటే, చిహ్నాలు అంటే ఎలా, రూల్స్ అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇక్కడ ప్లస్ అనేది కూడా మనకున్నటువంటి చిహ్నం, మైనస్ చిహ్నమే, గుణకారం చిహ్నమే, డివైడెడ్ బై చిహ్నమే, ఈజ్ ఈక్వల్ టు చిహ్నమే, 1 చిహ్నమే, 2 చిహ్నమే, 3 చిహ్నమే. అవునా కాదా? అయితే ఇక్కడ చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇక్కడ 2 ప్లస్ 3, ఇక్కడ చూడండి ఒకసారి, 2 + 3 = 5 అన్నాం. 2 + 3 = ఏమన్నాం? 5 అన్నాం. చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి ఒకసారి, ఇవన్నీ చిహ్నాలు, 2 కానీ, ప్లస్ కానీ, 3 కానీ, ఈజ్ ఈక్వల్ టు 5 అనేది చిహ్నం. అవునా కదా? ఏంటి ఇక్కడ? సింబల్స్, చిహ్నాలు. కానీ ఇక్కడ చూడండి ఒకసారి, ఏ విధంగా ఉపయోగించాలి అని తెలిపేదే నియమం, రూల్. ఇక్కడ ప్లస్ అంటే కూడిక, ప్లస్ అంటే ఏంటి? కూడిక. ఈయన ఎడిషన్ చేస్తే 5 వస్తుంది.
అదేవిధంగా 5 - 3 = 2. ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క సింబల్ని ఏంటంటే ఇక్కడ మైనస్ అంటే తీసివేత, అంటే ఏ విధంగా ఉపయోగించాలి దీన్ని అని తెలిపేటటువంటి విధానాన్ని ఏమంటామంటే నియమాలు అంటాం. ఈ రెండింటిపై ఆధారపడేదే ఈ యొక్క సాంప్రదాయకవాదం అని తెలిపేదే ఈ యొక్క సాంప్రదాయం అని తెలుపుతుంది. దీన్ని ప్రతిపాదించిన వ్యక్తి డేవిడ్ హిల్బర్ట్ అనేటటువంటి వ్యక్తి. ఇలా గుర్తుపెట్టుకోండి. అంటే ఇక్కడ ఏంది, చిహ్నాలు నియమాలపై ఆధారపడుతుంది ఈ యొక్క గణిత స్వభావం అనేది ఎవరు చెప్పారంటే అది చెప్పే వాదమే సాంప్రదాయకవాదం. దాన్ని ప్రవేశపెట్టిన వ్యక్తి డేవిడ్ హిల్బర్ట్. అంటే ఇవన్నీ చిహ్నాలు అండ్ నియమాలు ఏ విధంగా ఉపయోగించాలి అని తెలిపేదాన్ని నియమం అంటాం. ఓకే, ఆ నియమాలకు ఏమి ఉపయోగించాం, చిహ్నాలు ఉపయోగించాం. వాటి ఆధారంగా గణిత శాస్త్రం మొత్తం మనం అందరం నేర్చుకుంటున్నాం. అవునా కదా చెప్పండి. a+b² అని, a-b² అని చెప్పి, sin a+b అని చెప్పి, cos a-b అని చెప్పి, ఇలా tan 45 అని చెప్పి చిహ్నాలు ఏ విధంగా ఉపయోగించాలి వీటిపై ఆధారపడుతుందని చెప్పి తెలిపేదే ఈ యొక్క సాంప్రదాయకవాదం. ఇవి మనకు ఉండేటటువంటి వాదాల మీద తప్పనిసరిగా కూడా ప్రతి డిఎస్సిలో ఈ యొక్క తార్కికవాదం, అంతర్బుద్ధివాదం, సాంప్రదాయకవాదం ఎవరు కనుక్కున్నారు ఏంటనే విషయాల మీద ప్రతిసారి మనకు డిఎస్సిలో అడుగుతారు కాబట్టి చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, థ్యాంక్ యూ అండి. అందరూ నెక్స్ట్ 2026 డిఎస్సికి హార్డ్ వర్క్ చేయండి. విజయాన్ని అంటే మనకు ఉన్నటువంటి పోస్టులు 1, 2 ఎన్నున్నా పర్లేదు, చాలా హార్డ్ వర్క్ చేసి మీరు కంపల్సరీ జాబ్ సాధిస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.